ఊరకనే ఒక వ్యక్తి పట్ల మనం నింద మోపడానికి, లేదంటే ఆ వ్యక్తిని గాయపరచడానికి, లేదా ఆ వ్యక్తిని చంపడానికి మనలోంచి పూనుకుంటున్నాము అంటే మనం మొదటగా మనలో ఏం కలిగిందంటే అసూయ. ఒక వ్యక్తికి అసూయ రావడానికి గల కారణం ముఖ్యంగా నాకు తెలిసి 2 లక్షణాలు ఉంటాయి. మొదటి లక్షణం దేవునికి అవిధేయతగా, లేదంటే గర్వాన్ని పూనుకొని ఉన్న వ్యక్తికి అసూయ రావడం సహజం. నేనే కనబడాలి, నా పేరే ముందుండాలి, లేదంటే నేనే హెచ్లోనే ఉండాలి అని ఆలోచించుకునే వ్యక్తి ఉన్నాడంటే, అంటే ఎదుటి వ్యక్తి ఎదగకూడదు, ఎదుటి వ్యక్తి బలపరచబడకూడదు, ఎదుటి వ్యక్తి ఆశీర్వించబడకూడదు, ఎదుటి వ్యక్తి దీవించబడకూడదు అనే యొక్క లక్షణాలు గర్వించే వ్యక్తికి ఉంటాయి. అలా గర్వించే వ్యక్తి ముందు ఎవరైనా సరే ఉన్నతమైన స్థితికి వెళ్తున్నాడంటే ఆ గర్వించే వారి వ్యక్తిలో ఏం కనబడుతుందంటే అసూయ. రెండో లక్షణం అసూయ ఎందుకు వస్తుందంటే, కేరళ ప్రాంతంలో ఒక పెంట కుప్ప మీద ఏరుకుంటున్న వ్యక్తి అకస్మాత్తుగా లాటరీ తగిలి కోటీశ్వరుడు అయిపోయాడని అనే మాట మనం విన్నామనుకో, సాధారణంగా దూరంగా ఉన్న వాళ్ళ వ్యక్తులు ఆ మాట విన్నారంటే ఛాన్స్ కొట్టాడు రా, కొడితే అలా కొట్టాలరా ఛాన్స్ అన్న వ్యక్తిని ఏం చేస్తాం? అప్రిషియేట్ చేస్తాం. కానీ మనకు దగ్గరలో ఉన్న వ్యక్తి, మనకు తెలిసిన వ్యక్తి అదే లాటరీ పొందుకొని కోటీశ్వరుడు అయ్యాడు అనుకో, ఆటోమేటిక్గా మనకు ఏం కలుగుతుందంటే అసూయ కలుగుతుంది. ఎందుకు? కారణం ఒకటే, మన ఎదుటి వ్యక్తి, మనకు కనబడుతున్న వ్యక్తి వారి మేలు కోరుకోలేని స్థితిలో మనం ఉన్నాం కనుక మనకు అసూయ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నా ఎదుటిన్న వ్యక్తి ఒక కిందన్న స్థాయిలో ఉన్నాడు, బలహీనమైన స్థితిలో ఉన్నాడు, ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తి పట్ల ప్రభువా ఆ వ్యక్తిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, హెచ్చించండి, తన యొక్క లేమిలో ఉన్నాడని ప్రార్థించాను అనుకో, ఒకవేళ ఆ ప్రార్థన ఫలితంగా ఆ వ్యక్తి దీవించబడ్డాడు అనుకో, నాకు కలిగేది ఏంటి? దేవుడు నాకు ప్రార్థన ఆలకించాడు కాబట్టి ఆ వ్యక్తి దీవించబడ్డాడనే సంతోషము నా జీవితంలో కలుగుతుంది. అదే నాకు తెలిసిన వ్యక్తి కోసం నేను ప్రార్థించలేని స్థితిలో ఉన్నాను అనుకో, పోతాడు బతుకుతాడు, ఆడు జీవితం ఏదాడు జీవితాడు అని అనుకునే స్థితిలో నేను పట్టణవాడిగా ఉన్నాను అనుకో, నా పక్కన వ్యక్తి అనుకోకుండా ఏదైనా ఒక మేలు పొందుకొని దీవించబడ్డాడు అనుకో, ఆటోమేటిక్గా చూసావా అన్నత రీతిగా మనకి అసూయ పుడుతుంది.